హాయ్ అండి, నమస్తే. కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్స్తో ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఈ విధంగా కొత్తగా కర్రీ తయారు చేద్దామండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఒక గిన్నెలోకి ఒక 4 గుడ్లను పగలగొట్టి తీసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు స్పూన్ పసుపు, ఒక పావు స్పూన్ మిరియాల పొడి వేసుకొని విస్కర్తో ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద గిన్నె పెట్టుకొని దానిలో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసి మరిగించుకోండి. మరిగిన తర్వాత ఇలాంటి ఒక స్టాండ్ వేసుకొని ఇప్పుడు దానిపైన మనం ఇందాక కలుపుకున్న ఎగ్ మిశ్రమం పెట్టుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు స్టీమ్ చేసుకోండి. 15 నిమిషాల తర్వాత ఒకసారి తీసి చెక్ చేసుకోండి. నైఫ్తో ఈ విధంగా కుచ్చి చూడండి. నైఫ్కి ఏమీ అంటకుండా ఉంటే ఎగ్ స్టీమ్ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత నైఫ్తో సైడ్స్కి ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన సైజులో పీసెస్ లాగా కట్ చేసేసుకోండి. ఇవి సేమ్ చూడడానికి పన్నీర్ పీసెస్ లాగానే ఉంటాయి. ఇలా అన్నిటినీ ఈవెన్గా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లో ఒక 3 పచ్చిమిర్చి, అలాగే మసాలా వేసుకుందామండి. ఒక 2 ఇంచుల పట్ట, 2-3 యాలకులు, 7-8 వరకు లవంగాలు వేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఉంటే ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకోండి. లేదు అంటే ఒక 7-8 కాజు, అలాగే చిన్న టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. 2 మీడియం సైజ్ టొమాటోలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. దీంట్లోనే కొద్దిగా ఉప్పు వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఉల్లిపాయ టొమాటో మగ్గేంత వరకు మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 3 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన మరొకసారి కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ మొత్తం వేసుకోండి. నూనెలో ఒక 2-3 నిమిషాలు ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఉప్పు, కారం, మసాలాలు మాడకుండా ఇప్పుడు దీంట్లో గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ వేసుకోండి. గ్రేవీ అనేది మరీ పల్చగా మరీ గట్టిగా కాకుండా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల వరకు ఉడికించుకోండి. ఇలా ఉడికిన తర్వాత గ్రేవీ కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక రెడీ చేసుకున్న ఎగ్ పీసెస్ అన్నీ వేసేసుకోండి. ఎగ్ పీసెస్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదండి. జస్ట్ ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మసాలా ఫ్లేవర్తో ఎగ్ కర్రీ రెడీ అయినట్లే. ఇది చపాతీలో కానీ అన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా ఎగ్తో ఈ విధంగా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.